ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు క్యాండిలాన్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి మీ ఇంటికి కాంతులు తీసుకొచ్చేది క్యాండిలాన్. వివిధ రకాల హ్యాండ్మేడ్ క్యాండిల్స్ అనేక రంగులలో, అనేక మోడల్స్ లో దొరుకును. ఓషన్ థీమ్, ఆరెంజ్, కోకోనట్, రోజ్, క్రిస్మస్ ట్రీ, గ్లాస్ ఫోల్డింగ్, ఎన్నో మరెన్నో మీకు నచ్చే, మీరు మెచ్చే రూపాలలో క్యాండిలాన్ క్యాండిల్స్ మీ ఇంటికి వెలుగులు, వివిధ రకాల సువాసనలతో మిమ్మల్ని మైమరిపించే విధంగా లభిస్తాయి. మీరు కోరుకుంటే మీకు నచ్చిన విధంగా ప్రత్యేకంగా తయారు చేసిస్తాము. మీ కోరికపై పెళ్లిళ్లకు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ప్రత్యేకంగా మీరు కోరిన విధంగా తయారు చేయబడును. అందుబాటు ధరలలో రాజీ లేని నాణ్యతతో ఆకర్షణీయమైన క్యాండిలాన్ క్యాండిల్స్. మీ జీవితంలో రంగులు, వెలుగులను నింపేది క్యాండిలాన్ క్యాండిల్స్. రండి, నేడే మీ ఆర్డర్లను ఇవ్వండి, ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. వివరాలకు చిన్నం కిరణ్మయ్, కాంటాక్ట్ నెంబర్ 6281917027. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. అయ్యి ఎవరు మంగతయ్యారు? దట్ ఓన్లీ మంగళగిరి మంగతయ్యారు న్యూస్. వెల్కమ్. ఈ మెసేజ్లు ఏందో టిక్కు 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 అని నొక్కుతుంటే నాకు ఇంగ్లీష్ రాదు, అందుకే నేను వాయిస్ మెసేజ్ పెట్టడం నేర్చుకున్నా. హలో నిషితమ్మ, ఐఎమ్ రెడీ, గెట్టింగ్ రెడీ, ఆల్ దిస్ పాస్పోర్ట్, వీసా ఆల్ రెడీ, లగేజా 25 kgs బస్సు ఏనప్పా, సరే. హ్యాండ్ బ్యాగేజు 7 kgs, ఓకే. ఆల్ కెప్టమ్మా, కార్ ఆల్సో కీపు, సాల్ట్ నో కీప్ అమ్మా, సాల్ట్ నో కీప్, ఓన్లీ కారం కీపు. శాస్గిరి ఇంగ్లీష్లోకి వచ్చాయండి, తెలుగు నుంచా? శాస్గిరి, ఐ గోయింగ్ నెదర్లాండ్స్. ఆల్ టాకింగ్ 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 ఓన్లీ ఇంగ్లీష్ గిరి బ్రో. డ్రీమ్స్ లో వెళ్తున్నాం ఏంటా బాబా? డ్రీమ్స్ లో కాదు, నాటు, నో నో డ్రీమ్, డైరెక్ట్ గో. నీ ఇంగ్లీష్ తగలయ్యగానే ఏమన్నా తెచ్చావు వార్తలు? ఆల్ న్యూస్ బ్రింగ్, మనీ ఇట్టు, ఫైల్ క్యాచ్. అదేనబ్బాయి, పైసా కొట్టు, ఫైల్ పట్టు. తెలుగులో ఏడవే బాబా? ఇంగ్లీషులో ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నానుగా శాసగిరి. మా మంత్రి గారి గురించి చెప్పునా గిరి? పైసా కొట్టు, ఫైల్ పట్టు. మా మంత్రి గారి పేషీలో ఫైల్ కన్నా ఆర్టీసీ బస్సు, పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి చూడు, అయ్యే ఏకంగా పరిగెడతాయి అబ్బాయి. ఆర్టీసీ సిబ్బంది అదే ప్రమోషన్లు ఉంటాయి కదా అబ్బాయి, పదోన్నతులు, సీఎం ఆదేశించినా కానీ నెలల తరబడి ఆపేసేసి ముడుపులు వసూలు చేశాకే ఫైలు కదిలేది అనే ఘనత మా మంత్రి గారి పేషిదేనబ్బాయి. అయ్యే ఫైల్ అయినా కానీ ముందుకు కదలదు. ఇది రవాణా శాఖ మంత్రి మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఉండారు కదా, ఆయన పేషీలో ఉండ పని తీరు కాదక్క. ఈ ప్రపంచంలో పైసా లేనిదే ఏ పని కాదే బాబా? ఏ పని కాదు, అన్నీ తెలుసు కూడా రవాణా శాఖలో డబ్బులు అడుగుతున్నారని చెప్పడం, గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకలు వచ్చాయని ఏడ్చినట్టుగా ఉంది ఈ వ్యవహారం. నిజమేనా? మంత్రులు, అధికారులు అయితే ఏంటంట, పెళ్ళం పిల్లలు లేరా? వాళ్ళకి ఖర్చులు ఉండవా? అవునా? ఏదో గంతకి తగ్గ బొంత అన్నట్లుగా ఉండాలి కానీ ఆరోపణలు చేస్తారా? నిజమేనా అబ్బాయి? మరి ఇడ్డోరం కాకపోతే ఇడ్డోరం అయిపోతుంది శాసగిరి అన్నీను. ఇదిగో కొత్త లేడీ చూసావా? లేడీ కాదబ్బాయి, పెద్ద కెలేడీ. లేడీ డౌన్ అరుణ పైనంట పోలీసు ఐరన్ లెగ్ ఎట్టేసిందంట. అదే ఉక్కు పాదం అంటారు కదా అబ్బాయి. ఎప్పటికే రౌడీ షీట్ ఉన్న అరుణ పైనంట పీడీ యాక్ట్ అప్లై చేశారంట అబ్బాయి. నెల్లూరు పోలీసులు రౌడీజం, దందాలు, బ్లాక్ మెయిల్, జాబులు ఇప్పిస్తానని చీటింగ్ లాంటి కేసులు ఉన్న లేడీ డాన్ అరుణ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది అబ్బాయి శాసగిరి.
కాదక్క ఆ, మీ ఆడవాళ్ళు ఉన్నారు కదా, మా ఆడవాళ్ళేనబ్బాయి. గల్ల లుంగి, ఆ, బొడ్లో కత్తి, ఆ, బొగ్గన పెద్ద మచ్చ, ఉమ్, బుర్ర మీసాలు, ఆ, కూర చూపు, మొహం అంతా కత్తి ఘాట్లు ఉంటేనే పెద్ద రౌడీనా ఏంటి? కాదు. చక్కగా చీర కట్టుకుని ఆ, కొప్పును పూలెట్టుకొని ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని కూడా ఆ, రౌడీజం చేయించని నిజమేనబ్బాయి. మీ లేడీ డాన్ అరుణ నిరూపించిందే బాబా. నిరూపించేసింది అబ్బాయి. మెచ్చుకుని ఏ సన్మానం గట్రా చేయకుండా ఉమ్, ఈ పీడీ యాక్ట్ లో ఉమ్. రౌడీ షూట్లు ఏందబ్బాయి అసలు? ఏంటంట ఆ, ఎంతైనా ఆ. ఆడోళ్ళేనా బాబా. ఏమోనబ్బాయి, ఆడి జాతికి మొత్తానికి మచ్చపేరు తీసుకొచ్చి పెట్టింది అబ్బాయి లేడీ డాను. అవును. ఆ, పట్టు పట్టు కమిషన్ పట్టు. ఉమ్. అబ్బాయి పట్టు పేరు చెప్పి, అదే సిలుకు పట్టు పట్టు పేరు చెప్పుకొని కమిషన్లు పట్టుకుంటున్నారు అబ్బాయి. అవును. టీటీడీ వాళ్ళు పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ. ఈ పని అంతా వాళ్ళదేనంట అబ్బాయి. అందరూ 350 రూపాయలకే వచ్చే పాలిస్టర్ శాలువాని పట్టుకొని ఆ పేరు చెప్పి పొట్టు పేరు 1430 రూపాయలకి అమ్మారంట అబ్బాయి. వీళ్ళే కొనుక్కుని దానిలో రాసుకున్నారు అబ్బాయి. 2015 నుంచి 25 మధ్య కాలంలో 55 కోట్ల రూపాయలు విలువైన శాలువాలు కొనుగోలు చేశారంట అబ్బాయి. ఎన్ని కోట్లు గోళమాలు చేశారో అర్థమవుతుంది శాసగిరే. అక్క నీకు ఎప్పుడన్నా కప్పారేంటా ఆ సాలువేనా? అబ్బాయి ఒకసారి నేను పొరుగు పందెంలో ఫస్ట్ వచ్చాను అబ్బాయి. అప్పుడు నాకు శాలువా కప్పారు అబ్బాయి. నువ్వు పరుగు కూడా పెడతావేంటే బాబా? ఆ పరుగు పెట్టాను అబ్బాయి. 2 ఉన్నారు అబ్బాయి అందులో. ఆ 2లో నేను ముందు వెళ్ళాను, నా వెనకాల ఇంకొక ఆమె ఉందలే 55 ఏళ్ళు ఆమె పరిగెత్తలేకపోయేసరికి వెనక పడింది అబ్బాయి. హాసిని ఏంటే బాబా? ఆశినినే అయి ఉంటుంది, ఆమె పేరు సరిగ్గా గుర్తులేదు. ఆసమ్మ ఆసమ్మ అన్నారు అబ్బాయి. సర్లేగానే అయినా నాకు తెలవక అడుగుతా, ఇట కప్పుకొని అట్ట తీసి పరాయిస్తుండేదానికి పట్టు వస్త్రం అయితే ఏంటి, గోని పట్ట అయితే ఏంటే బాబా? అదే కదా అబ్బాయి, ఏదో 2 నిమిషాలు కప్పేదే కదా అని దానికి ఎందుకు పట్టు సాలు అని కక్కుర్తి పడ్డారు అనుకో. పాప పుణ్యం అంతా దేవుడిదే భారం అంటారు కదా, మరి ఆ దేవుడికే టోపీ పెడితే ఆ భారం కూడా అయిందే అని వదిలేయాలి. కానీ దేవుడిదే భారం అబ్బాయి. ఇలా లొల్లి చేస్తారేంటే బాబా? లొల్లేనబ్బాయి. అబ్బాయి నేను ఇందాక వస్తుంటేను, ఇదిగో అబ్బాయి ఇది చూడు మగిలిపోతు అంటారే క్యాండిల్. ఆ క్యాండిల్ అనోళ్ళు అంట అబ్బాయి ఎంత చక్కగా తయారు చేశారో చూసేసి యాజగిరే. ఇది నీకేను అబ్బాయి క్రిస్మస్ కి గిఫ్ట్ తీసుకొచ్చాను. క్రిస్మస్ కి గిఫ్ట్ ఇది కూడా ఇస్తాను అబ్బాయి. బట్టలు కొనుక్కుంటాం గా మన ఇద్దరం వెళ్ళి. అది అమ్ముకుని బట్టలు కొనుక్కోవాలా అబ్బాయి నా హృదయాన్నే తీసిన తమ్ముడు కోసం ఇస్తున్నాను రా శాజగిరే. అట్టాను బాకయ్యా, మొత్తానికి నాది పని ఉందే బాబా నీకు? చాలా పనులు ఉంటాయి గా శాజగిరే. నువ్వు లేకపోతే పనులు ఎందుకు అవుతాయి అబ్బాయి? బలి చెప్తావే, అసలే పండగ కదా శాజగిరే. సర్లేగనక్క అమ్మా అలిసిపోయినట్టున్నా, చెమటలు పడుతున్నాయి. నిజమేనా? చల్లగా తాగుతావా వేడిగా తాగుతావా? అబ్బాయి చలికాలంలో చల్లగా ఎందుకు తాగుతాను శాజగిరే, వేడి వేడిగా కొంచెం కాఫీ తెప్పించు అబ్బాయి. కాఫీ తాగుతావా? షుగర్ లెస్సా? షుగర్ లెస్సే, అసలే మనకు ఒంటి నిండా షుగరు. సరే ఉండు మరి తెస్తా. సరేనబ్బాయి. బ్రేక్. సమాజ సమస్యలపై సమరశంకం పూరిస్తాం. బాధితులకు అండగా ఉంటాం. నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం. చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టి లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. తాగావా ఏంటా బాబా అంతసేపు తాగుతున్నా? అబ్బాయి కొత్త గాలేటట్టు ఇచ్చిందయ్యా. కాఫీ ఏముందా ఇంకేమన్నా అందులో?
కాఫీనే లేదు శాజగిరే. బలి నవ్వుతావా? ఇది కాఫీ కాకపోతే కప్పులో ఏం తాగుతాం శాజగిరే? నీకు ఇచ్చిన కాఫీయే నాకు ఇచ్చింది. ప్రొడక్షన్ రాని అంతేనా? ఆ సరే బ్రేక్ తీసుకున్న చాలుగానే. ఆ. చదువు తొందరగా. వెల్కమ్ బ్యాక్. తిరిగి స్వాగతం. అబ్బాయి ఆ, పాపం పసుకుంది అబ్బాయి. రూపాయి ఏం చేస్తావే అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలో కూడా కోట్లు ఖర్చు పెట్టిస్తాందంట అబ్బాయి. ఉమ్, కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలోని అబ్బాయి 6 నెలలు పసుకుంది అయ్యా. ఏందో స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ అంట అబ్బాయి. ఉమ్. ఆ యాది వచ్చిందంట. పాపం బాబు. కోట్ల మందిలో ఒకళ్ళకి వచ్చిందంటే శాసగిరే. ఆ, ఆ పిల్లకి వస్తే దానికంట ఒక్క ఇండేషన్ పడుతారంట అబ్బాయి. ఆ. 16 కోట్ల రూపాయలు విలువ చేస్తుందంట అబ్బాయి. బాబోయ్. వీళ్ళ దగ్గరేమో 1600 కూడా లేని ఆ పసికందుకి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బాయి. ఉమ్. అందరికి ఎవరికో ఒకరు వాళ్ళింత సాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారయ్యా. కాదే. జరా పిల్లకి సాయం చెయ్యండి అయ్యా. పనికిరాని ఎదవలకి ఇచ్చి ఆ. పరమ బేవర్సగాలకి ఇచ్చి నాకు ఎందుకు పిలిచి అన్నట్టుగా అవునబ్బా. ఆ దేవుడు సన్నాసులకు ఏలి ముద్రగాలకు కోట్లు ఇస్తాడు కదా. నిజమే శాసగిరి. మరి ఆ పిల్లకు కూడా ఓ 16 కోట్లు ఎవరితోనైనా దానం చేయించి పుణ్యం కట్టుకోవచ్చు కదా. దేవుడే చెయ్యాలి. పసికంది పాపం చేసిందే బాబు. నిజమేనబ్బాయి. దేవుడు కూడా మానవత్వం లేదు. నిజమేనబ్బాయి. దేవుడికి మానవత్వం లేదు, మానవుడికి దేవుడి తత్వం లేదు. ఏం చేస్తాం శాజగిరే? ఏం చేస్తాం? ఆ యూరప్ వెళ్తున్నాం కదా. అవునబ్బాయి. మొత్తం వ్యవస్థను మార్చవే బాబు. వెళ్ళా మారుతానబ్బాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆకాశాన్ని గొడుగుతోనో అరిచేత్తోనో ఆపుతామా శాజగిరా మనము? ఆపలేములే. ఆపలేము అబ్బాయి. ఎలాగ ఆపలేకపోతున్నాము. అంతేనబ్బాయి శాజగిరే. సర్లే. అబ్బాయి సో ఇండే మాట్లాడుకుంటున్నారా అని అందెవరో తెలుసా అబ్బాయి? మీకు బుర్రలు పనిచేస్తున్నాయా? ఒంటి మీద సొయ్యి ఉందా అసలు? పోయి మీడియా వారితో ఎవరైనా లొల్లు పెట్టుకుంటారా? బుర్రలు పనిచేస్తున్నాయా లేవా అంట సీఎం చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ నాయకులందరికీ క్లాసు బీకారంట అబ్బాయి. ఎందుకే బాబా? టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రిపబ్లికన్ టీవీలో మాట్లాడాడంట అబ్బాయి. ఇండిగో సమస్యను మా లోకేష్ బాబు మానిటర్ చేస్తున్నాడు అనగానే లోకేష్ ఏమన్నా కేంద్ర మంత్రా అంటూ టీవీ వాళ్ళందరూ తగులుకున్నారు అబ్బాయి. దీంతో బాబు బాగా చివాట్లు పెట్టారంట అందరినీ. ఏదో ఎదురుగా కెమెరా ఉంది, చేతిలో మైక్ ఉంది, అధికార ప్రతినిధి అనే బిరుదు ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుందని బిల్డప్ ఇచ్చే బాబాయిలు మనకు చాలా మంది ఉన్నారు బాబా. చాలా మంది ఉన్నారు శాసగిరి. మాత్రాన బాబు గారు క్లాస్ పీకడం ఏం బాగోలేదా బాబా? మా క్లాసులు పీకాలి అబ్బాయి అంటే ఏంటి? ఏపీ సెంట్రల్ కుదిరితే ఇంటర్నేషనల్ విషయాలు కూడా మానిటరింగ్ చేస్తారు. చేస్తాను అంటారు అబ్బాయి. నిజమేనా అబ్బాయి శాజగిరే? ఏంటంటున్నారా బాబా? తప్పేంటంటున్నారు? నిజమేనా అబ్బాయి? మన తెలుగు తమ్ముళ్ళా తెలుగు తమ్ముళ్ళు ఏమైనా మాట్లాడతారు శాజగిరే. మీడియా వాళ్ళు ఊరుకోవద్దు. నీలేనా బాబా? అలాగే నేను అంటావేంది అబ్బాయి? నేనేం మాట్లాడింది శాజగిరే? నువ్వు ఉన్నదన్నట్టు మాట్లాడతావు. అంతేనా అబ్బాయి? నన్ను అర్థం చేసుకున్నావాడు నువ్వు అక్కడ శాసగిరా. అబ్బాయి కొత్త వార్త చెబుతున్నాను చూడు. చిరుగుల బ్యాగు బక్కల బూట్లు తెలుసా అబ్బాయి నీకు? అవయ్య జగన్ ఉన్నప్పుడు అంత ఆయన పాలన అంత చెత్త. మేము చూడండి ఎంత బాగా చేస్తున్నాము అంట రోజు గొప్పలు చెప్పుకునే బాబు గారు బడి పిల్లలకి ఇచ్చిన బ్యాగులు ఉన్నాయి కదా అబ్బాయి 2 నెలలకే చినిగిపోయినాయి అంట అబ్బాయి. బడి పిల్లలు గోలు చేస్తున్నారు శాసగిరా. ఇదిగో బాబు గారు పాలన ఇట్లానే ఉందని ప్రతిపక్షాలు దీర్ఘాలు తీస్తున్నాయి అంట. చిరిగిన బ్యాగులు బూట్లు వేసుకొని పిల్లలు నానా అవస్థలు పడుతున్నారంట అబ్బాయి. చిన్నప్పుడే గుడ్డ సంచుల్లోనూ అవును అవి కూడా లేకుంటే భుజాల మీద పెట్టుకుని స్కూల్కి వెళ్ళే వాళ్ళం. అవును అబ్బాయి. 2 బ్యాగులు నీది నాది నా చేతే మోపించేవాడుగా శాసగిరా. ఇప్పుడు సిరుగో బొరుగో బ్యాగులు ఇచ్చాం కదా, కాలుకు చెప్పులు లేకుండా ఎర్ర
ఎర్రటి ఎండలో తిరిగి వాళ్ళం అవును అబ్బాయి. బొక్కల బూట్లేనే ఇచ్చాం కదా. ఆ, గుడ్డి కన్నా ఆ, మెల్లనయ్యం అన్న సామెత ఏం లేదా ఏంటే బాబా? విన్నాను అబ్బాయి. సర్దికి పోవాలే. సర్దుకుపోతున్నారు పిల్లల పాపం. ఏంటి అర్థమైందా? అర్థమైంది అబ్బాయి. అది మ్యాటర్. అబ్బాయి శాసగిరే, ఈసారి నేను ఇక్కడ ఉండట్లేదు కదయ్యా, ఇండియాలో భారతదేశం నుంచి బయట దేశాలకు వెళ్తున్నానుగా. నేను లేకుండా నువ్వు ఒక్కడే ఉంటావయ్యా. పండుగలు వచ్చినా కానీ, కొత్త సంవత్సరం వచ్చినా కానీ, సంక్రాంతి వచ్చినా కానీ జాగ్రత్తగా ఉండయ్యా. పక్క నిజంగా రావేంటే మళ్ళీ? అబ్బాయి సంక్రాంతికి ఎలా వచ్చేస్తానయ్యా. వచ్చేస్తావా? ఆ, నిన్ను గుర్తుపడతానంటవా మళ్ళీ? గుర్తుపడతావులే శాసగిరే. అంటే నేనేమన్నా సోగ్గా తయారవుతున్నా ఏంది శాసగిరా? అక్కడికి వెళ్ళాక సోకు అన్ని వచ్చేస్తాయి కదా బాబా. ఏమోలే అబ్బాయి, ఆ? నీ పేవ శాసగిరా ఇదంతాను. ఇప్పుడే నీ నవ్వులో కనపడుతుంది బాబా నీ అందం. ఉమ్, నేను చెప్పనులే. వద్దులే అబ్బాయి, ఎందుకు మనం అక్క తమ్ముళ్ళని పొగుడుకుంటే ఏం వచ్చింది శాసగిరే. అవును. ఇంతకీ అబ్బాయి క్యాండిలానికి వెళ్దామా? వెళ్దామా? వెళ్ళొద్దాం అబ్బాయి. క్రిస్మస్కి సంబంధించినవి, కొత్త సంవత్సరానికి సంబంధించినవి, మన సంక్రాంతి పండుగకి సంబంధించినవి అన్ని దీపాలు అక్కడే కొనుక్కుందాం అబ్బాయి. అవి కొనేసి యూరప్ నుంచి ఇది ఇచ్చానంటావేంటే బాబు నాకు? లేదబ్బాయి, ఈ ఇండియాలోయే యూరప్ నుంచి కొత్త కొత్త బహుమతులు తెస్తా శాసగిరే నీకు. తెస్తావేంటే? మంచిగా తీసుకొస్తానయ్యా. చల్లి ఎయిర్పోర్ట్ లో ఆ, జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కిస్తానే బాబా. జాగ్రత్తగా ఎక్కించబ్బాయి. నువ్వు వచ్చి ఫ్లైట్ ఎక్కించకపోతే ఎట్ట శాసగిరా? ఎయిర్పోర్ట్కి ఒక్కదాన్ని నేను వెళ్తాను అబ్బాయి, బండి లగేజ్ పెట్టుకొని. అవును బాబా. సరేనబ్బాయి, మరి వెళ్ళొద్దామా? వెళ్దామా? సరే బాయ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు క్యాండిలాన్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి మీ ఇంటికి కాంతులు తీసుకొచ్చేది క్యాండిలాన్. వివిధ రకాల హ్యాండ్మేడ్ క్యాండిల్స్ అనేక రంగులలో, అనేక మోడల్స్ లో దొరుకును. ఓషన్ థీమ్, ఆరెంజ్, కోకోనట్, రోజ్, క్రిస్మస్ ట్రీ, గ్లాస్ ఫోల్డింగ్, ఎన్నో మరెన్నో మీకు నచ్చే, మీరు మెచ్చే రూపాలలో క్యాండిలాన్ క్యాండిల్స్ మీ ఇంటికి వెలుగులు, వివిధ రకాల సువాసనలతో మిమ్మల్ని మైమరిపించే విధంగా లభిస్తాయి. మీరు కోరుకుంటే మీకు నచ్చిన విధంగా ప్రత్యేకంగా తయారు చేసిస్తాము. మీ కోరికపై పెళ్లిళ్లకు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ప్రత్యేకంగా మీరు కోరిన విధంగా తయారు చేయబడును. అందుబాటు ధరలలో రాజీ లేని నాణ్యతతో ఆకర్షణీయమైన క్యాండిలాన్ క్యాండిల్స్. మీ జీవితంలో రంగులు, వెలుగులను నింపేది క్యాండిలాన్ క్యాండిల్స్. రండి, నేడే మీ ఆర్డర్లను ఇవ్వండి, ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. వివరాలకు చిన్నం కిరణ్మై, కాంటాక్ట్ నెంబర్ 6281917027.